వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వేసిన బ్లౌజులు కొన్ని చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్ చూపించడం ఎందుకంటే ఈ వర్క్ వేసినప్పుడు నన్ను చాలామంది ప్రశ్నలకు కూడా అడిగారు. ఈ బ్లౌజ్ మీరు కుట్టి చూపియండి ఒకసారి ఎలా వచ్చిందని కూడా అడిగారండి. అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. బ్లౌజ్ కుట్టి చూపించడం మామూలుగా అందరూ చూపిస్తారు కదా అన్నట్టు నేను ఏ వీడియోలో బ్లౌజ్ కుట్టినవి అయితే చూపించలేదండి. బట్ నన్ను కూడా కామెంట్లు అడుగుతున్నారు, మీరు వేసిన బ్లౌజులు కూడా ఒకసారి నాకు కుట్టి చూపియండి అని. అందుకు వాళ్ళ కోసం అనండి. ఇదైతే బ్యాక్ సైడ్ బాగా వచ్చిందండి. నేను కుట్టి కూడా చూపిస్తున్నా. ఫ్రంట్ కొద్ది డిఫరెంట్గా ఉంటుందని ఇలా పెట్టానండి. శారీలో క్లాత్ మీకు చెప్పాను కదా వెనక్కిలో వేసేటప్పుడు, ఆ శారీ ఇట్లా ఫ్రంట్ కొద్దిగా నూలుకి ఇచ్చానండి స్టార్ లెక్క. హ్యాండ్స్ వచ్చేసి శారీవి మనకి ఇచ్చింటారు కదా ఎక్స్ట్రా బ్లౌజ్, శారీ బ్లౌజ్, ఆ బ్లౌజ్ అనేది హ్యాండ్కి అనేది నేను ఇలా వేసానండి. చాలా బాగా వచ్చిందండి డిజైను. నేను కుట్టుకున్న తర్వాత కూడా నాకు బాగా నచ్చింది. ఇలా డిఫరెంట్ తొడగమంటే ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదండి. చాలా బాగుంది డిజైన్ అయితే, అందుకు నాకు ఇలా నచ్చింది. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి బ్యాక్ సైడ్ అలా ఇలా చూపిస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వేరే బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్లాక్ దాని మీద నేను వేసిన డిజైన్ ఇది. ఇంత ముందుకు 3D వర్క్ అని మీకు ఒక డిజైన్ ఇంత ముందుకు వీడియోలో పెట్టాను, కానీ బ్లాక్ మీద వేస్తే ఎలా ఉంటుంది అని వేసానండి. కలర్స్ కాంబినేషన్ అయితే సూపర్. ఈ డిజైన్ నేను ఎన్నిసార్లు వేసినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది మేము వేసామండి అని అంటున్నారు, బట్ ఎవరు వేయడంలో వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా. నేను బ్లాక్ మీద అయితే ఇలా వేసానండి. మల్టీ కలర్ అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను, చాలా బాగుంది. మొత్తం 5 కలర్లు అయితే యూజ్ చేశానండి నేను. చాలా నీట్గా హ్యాండ్స్కి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవ్వడం చాలా బాగుంది. నాకు చిన్న హ్యాండ్స్ అన్నారు, అందుకని చిన్న హ్యాండ్కి ఇలా ఫ్లవర్స్ ఇచ్చానండి. చాలా అయితే నచ్చింది. మీకు ఎలా నచ్చిందో మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఈ బ్లౌజ్ మీకు ఏదైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే చెప్పండి. బ్లాక్ మీద ఈ డిజైన్ అనే కాదు, ఏ డిజైన్ వేసినా కూడా సూపర్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్లో పర్ఫెక్ట్గా వేసినట్టే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజు ఇది శారీకి ఇలా వచ్చిందండి. నేను ఇదే డిజైన్నే ఇలా కాంబినేషన్ తీసుకొని ఇలా వేసానండి. చాలా బాగా వచ్చింది. క్లాత్ కూడా చాలా పల్చాగా ఉందండి. ఆయన కూడా నీట్గా అనేది వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి హ్యాండ్కి అంతా సేమ్ వాళ్ళ శారీకి ఇచ్చిన ఫ్లవర్స్ లీవ్స్ సేమ్ అలాగే వేసానండి. మీరు అందుకే పక్కన శారీ కూడా పెట్టాను. చాలా బాగుంది డిజైను. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ శారీ పళ్ళు అండి. నేను క్రోసా వర్క్ వేసానండి. ఇది నేనుగా ఆలోచించానండి. అంటే వేశారు, నేను వేయలేదని చెప్పి, కానీ నేను కొద్దిగా డిఫరెంట్ ఉందని ఇలా వేసానండి. క్రోసా వర్క్ నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ క్రోసా వర్క్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చాలామంది క్రోసా వర్క్ వీడియోలు కూడా పెట్టండి మేడం అని అడుగుతున్నారు, బట్ వీడియో తీసేకి కష్టం అయిపోతుందండి, ఎవరు లేరు కదా తీసేకి, అందుకని వీడియో అనేది పెట్టడం జరగలేదు. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా అయితే వీడియో తీసేకైతే ట్రై చేశానండి. ఇది కూడా క్రోసా వర్క్లోనే ఒకటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. బ్లౌజ్ కూడా వేసాను నేను. ఈ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తా తర్వాత అండి. బ్లౌజ్ ఎలా వేసానండి, క్రోసా వర్క్లోనే ఇలా అల్లానండి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఏదైనా కానివ్వండి, మనం ఏ డిజైన్ అయినా కానివ్వండి, ఒక కుచ్చులు కానివ్వండి, కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుంటే డిజైన్ కూడా అంత బాగుంటుందండి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ శారీ కుచ్చులు కూడా నేను ఇలా వేసానండి. కస్టమరు ఇలాగే అడిగారు కాబట్టి నేను ఇలా వేసాను. ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఆరెంజ్ గ్రీన్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ ఇచ్చి ఇలా చేసామండి. ఇది మామూలుగా ఓల్డ్ శారీ అండి, న్యూ శారీ కాదు. కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ శారీ, అందుకని ఇలా వేసాము. చాలా బాగుంది డిజైన్ కూడా. వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నప్పుడు నేను కొద్దిగా ఎట్లా వస్తుంది అనుకున్న మాత్రం చాలా బాగుంది. ఇది కూడా క్రోసా వర్క్లోనే ఇదొక మోడల్ అండి. నేను ఎక్కువ రింగులతోనే ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటాను. కొత్తగా ఇలా రింగ్స్తోనే ఎక్కువ అనేది నేను వేస్తుంటానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.